హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు మన స్వప్న స్వగృహ కిచెన్‌లో మరోసారి కొత్త వంటతో మీ ముందుకొచ్చాను. అదే తెలంగాణ స్పెషల్ సకినాలు చేయబోతున్నామండి. నేను 5 కేజీస్ సకినాలకు కొలత చెప్తున్నాను. ఇప్పుడు 5 కేజీస్ బియ్యం అండి ఇవి. 5 కేజీస్ బియ్యంని ఒక 5, 6 సార్లు శుభ్రంగా కడిగేసుకొని నానబెట్టుకోవాలి. ఒక 5-6 అవర్స్ నానబెట్టుకోవాలి. తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ సేపు వడగట్టాలి. తర్వాత 5 కేజీస్‌కి కేజీ నువ్వులు. కేజీకి 200 గ్రాముల నువ్వుల చొప్పున 5 కేజీస్‌కి కేజీ నువ్వులు వేయాలి. వాము, ఉప్పు. సో, నేనిప్పుడు ఈ బియ్యాన్ని కడగబోతున్నాను. అందుకే ఇప్పుడు గాలిచ్చుకోవాలి. ఇవి రేషన్ బియ్యం అండి. ఇవి చూడండి రేషన్ బియ్యం. వీటిని గాలిచ్చి శుభ్రంగా కడిగి 5-6 అవర్స్ నానబెట్టేస్తున్నాను. ఇలానే నీట్‌గా శుభ్రంగా కడుక్కోవాలి. తర్వాత ఇవి కడుక్కున్నాక బియ్యం మునిగేదాకా నీళ్లు పోసి పెట్టాలి. డబ్బా నిండా నీళ్లు పోసి నానబెట్టాలి. శుభ్రంగా తిప్పుతూ అడుగు నుంచి తిప్పుకుంటూ కలుపుకోవాలి. అప్పాలు తెల్లగా రావాలంటే బియ్యాన్ని శుభ్రంగా కడుక్కోవాలండి, లేకపోతే అప్పాలు ఎర్రగా వస్తాయి. వీటిని మురికెంత పోయినాక 5-6 టైమ్స్ కడుక్కున్నాక తేటగా ఇప్పుడు ఈ బేసన్ నిండా ఏదైతే బేసన్ లో మనం బియ్యం తీసుకున్నామో ఆ బేసన్ నిండా వాటర్ వేసి పెట్టి నైట్ అంతా ఉంచేస్తాం. 8 అవర్స్ అయిపోయినాక ఇందులో నుంచి వాటర్ మొత్తం తీసేసి ఇలా తీసేయాలి. ఇట్లా ఒక క్లాత్‌లో వడిచేయాలి. ఇందులో నేను ఈ చిన్న గ్లాస్ ఉప్పు వేస్తున్నాను. ఉప్పు కారాలు అనేది ఎవరి టేస్ట్ తగ్గట్టు వాళ్ళకు. నేను తీసుకున్న 5 కేజీస్ రైస్‌కి ఈ గ్లాస్ ఉప్పు వేస్తున్నాను. సరిపోతది. ఉప్పు తక్కువగా అయినా పర్లేదు గానీ ఎక్కువ కావద్దండి. అప్పాలు తినలేము. తర్వాత 100 గ్రాముల ఓమా ఇది. ఓమను జల్లెడ బట్టి పెట్టుకున్నాను. ఇట్లా జల్లెడలో వేసి నీళ్ళంతా పోయేదాకా పెట్టినాను. ఇది ఓమా. సకినాలలో కంపల్సరీ ఓమా వేయాలి. ఇవి నువ్వులు కేజీ ప్యాకెట్. ఇవి గాలియాల్సిన అవసరం లేదు. ఫ్రెష్ నువ్వులు. ఒకవేళ మీకు అట్లా ఏమన్నా డౌట్ ఉంటే గాలించుకోవచ్చు. కానీ తడపడం వలన ఏంటి అనంటే ఎక్కువ నాని చట్ మన పేరుతాయి అనేసి నేను డైరెక్ట్‌గా పోసేస్తాను. సకినాలకి నువ్వులు ఎంత ఎక్కువ ఉంటే అంత రుచిగా ఉంటాయండి. సో, నేను కొన్ని ఎక్కువనే వేస్తున్నాను. ఇది కేజీ ప్యాకెట్ 1 ½ కేజీ వేసుకుంటున్నాను నేను. నాకు పిండి కొలుస్తారు మాకు ఇక్కడ. 5 కేజీస్ బియ్యానికి 6 ½ కేజీ పిండి అయింది. సో, నేను 1 ½ కేజీ దాకా వేసినాను నువ్వులు. ఇప్పుడు పొడి పిండిని ఇట్లా 2 చేతులు పెట్టేసి ఇట్లా మొత్తం కలుపుకో. కింద నుంచి మొత్తం కలిసేటట్టు ఈ నువ్వులు, ఓమా, ఉప్పు అనేది పిండికి మంచిగా పట్టేటట్టు ఇట్లా రబ్ చేస్తూ కలుపుకోవాలి. ఇది పిండి అనేది బేసన్‌లో కలుపుకోరాదు. ఇది కింద నుంచి అన్ని కలిసేటట్టు ఇట్లా ఒక 2 కిలోలు అట్లయితే బేసన్‌లో కలుపుకోవచ్చు. ఇది 5 కేజీస్ పిండి కాబట్టి ఇట్లా క్లాత్‌లోనే కలుపుకోవాలి. మంచిగా కలుస్తది. ఇట్లా ముద్దలు అనేది లేకుండా మంచిగా కలుపుకొని తర్వాత బేసన్‌లో వేసి మనం వాటర్ కలుపుకోవాలి. ఇదంతా మనం బేసన్‌లోకి వేసుకోవాలి. ఇట్లా క్లాత్‌లో వేసి కలపడం వలన చూడండి నువ్వులనేవి అన్ని ప్లేస్‌లలో కరెక్ట్‌గా ఈవెన్‌గా పడ్డాయి. చూడండి ఇప్పుడు వాటర్ వేసేసి మధ్యలోకి ఇట్లా అనేసి వాటర్ వేసేసుకొని ఒక 10-15 నిమిషాలు పిండిని నాననివ్వాలి. అప్పుడు సకినం అనేది మంచిగా తిగకుండా వస్తది. తిగకుండా మంచిగా వస్తది. పిండి అనేది ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలండి. ఒకవేళ పిండి లూజ్ అయింది అని మీకు అనిపిస్తే ఏం టెన్షన్ అవసరం లేదు. ఈ పిండి అనేది పక్కకు పెట్టే వరకు వాటర్ ఇది అబ్జర్వ్ చేసుకుంటది. ఇంకా అప్పుడు కూడా లూజ్ అనిపిస్తే మనం ఏదైతే పిండి కలుపుకున్న బెడ్‌షీట్ ఉందో అందులో వేసేసి ఒక 10 నిమిషాలు ఉంచేస్తే బెడ్‌షీట్ వాటర్‌ని అబ్జర్వ్ చేసుకుంటది. ఈ కన్సిస్టెన్సీలోనే ఉండాలి పిండి. చూడండి మొత్తం ఈవెన్‌గా కలిసిపోయింది. కింద నుంచి ఇలా కలిపి పెట్టుకోవడం వల్ల మనకు అప్పాలు చేసేటప్పుడు తీగ తెగకుండా మంచిగా వస్తాయి అప్పాలు.
ఇట్లా ఇదిగోండి, మనం చెక్ చేసుకోవాలి ఇట్లా వస్తున్నాయా అని. ఇదిగోండి చూడండి, ఇట్లా రావడం వలన అప్పాలు మనకు మంచిగా వస్తాయి, తీగ తెగకుండా వస్తాయి అన్నట్టు. సో ఇప్పుడు దీన్ని ఒక 10-15 నిమిషాలు పక్కన పెట్టుకుందాం. ఒక బెడ్షీట్ వేసుకోవాలండి, కాటన్ది. కాటన్ దాంట్లోనే వస్తే మంచిగా వస్తాయి అప్పాలు. మధ్యలో గౌరమ్మ పెట్టుకోవాలి. గౌరమ్మకు బొట్టు పెట్టినాక గౌరమ్మ చుట్టూ అప్ప పోయాలి సకిన. దానికి 5 చుట్లతోటి పోయాలి. ఇట్లా చూడండి, ఇట్లా తిప్పుతూ ఉంటే సకిన అనేది వస్తుంది. ఫింగర్స్ మధ్యలో పిండిని నలుపుతూ ఉంటే మనకు తీగ అనేది వస్తుంది. ఫస్ట్ టైం పోసేవాళ్ళు కొంచెం కొంచెం తీసుకొని, చిన్నగా తీసుకొని చేస్తూ ఉంటే అలవాటు అయిపోతుంది. ఇట్లా ఎక్కడైతే స్టార్ట్ చేసినామో అక్కడికి మనం ఎండ్ చేసే వరకు 5 రౌండ్స్ ఉండాలి, 5 సర్కిల్స్ ఉండాలి. చూడండి, ఇవన్నీ అప్పాను లైన్స్ని ఇట్లా దగ్గరికి అనుకోవాలి ఇట్లా, లేదంటే అప్ప ఆరినాక మనం నూనెలో వేసేటప్పుడు విరిగిపోతుంది. సో ఇట్లా దగ్గరికి అనుకుంటే జెంట్ కరెక్ట్ సెట్ అవుతుంది. చూడండి, ఇలా మొత్తం మోసుకున్నాక ఒక 10 నుంచి 15 నిమిషాలు ఆరాలి. ఆరినాక చూసుకొని ఇలా ఒక్కొక్క అప్పాను తీసుకోవాలి. ఇలా అప్పాల రేపు ఉంటుంది మనకు, ఒక దాని మీద ఒకటి పెట్టుకోవాలి తీసి. ఇలా అంటే రేపు ఉంటుంది, ఈక్వల్ గా ఉంటుంది, దాంతో తీసుకోవాలి. ఇప్పుడు మనం గౌరమ్మ ఉంది కదండి, ఇది అప్పాలన్నీ అయిపోయేదాకా ఈ గౌరమ్మ బెడ్షీట్ని గౌరమ్మను తీయొద్దు. ఇది లాస్ట్కి తీసి అప్పాలన్నీ అయిపోయినాక బియ్యంలో, మనం వండుకునే బియ్యంలో కలుపుకోవాలి. అప్పుడు మనకు సంపద వృద్ధి చెందుద్దని అభిప్రాయం మాది. ఇలా ఆయిల్ వేడయ్యాక ఆరినాక సకినాలు ఇదిగోండి పట్టుకొని ఇలా వదలాలి. ఆయిల్లో వేసిన వెంటనే కలపొద్దు, ఒక 5 నిమిషాలు అవి వేగాలి. తిప్పాలి, ఇది వేసిన వెంటనే తిప్పొద్దండి. 5 నిమిషాలు ఒక సైడ్ వేగినాక ఇంకో సైడ్ తిప్పాలి. ఇలా ఇలా తిప్పితే వచ్చేస్తుంది. ఇంకో సైడ్ టర్న్ చేసుకోవాలి. ఇలా తిప్పుకుంటూ అన్ని ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకోవాలి ఆయిల్లో. ఇలా కొడితే ఇట్లా సౌండ్ వస్తుంది మనకు కాలినాక. ఇదిగోండి ఇట్లా సౌండ్ వస్తుంది, అప్పుడు మనం తీసేసుకోవచ్చు. మీరు కూడా ఇలా చేసుకొని ఎలా వచ్చినాయో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. నా వంటలు నచ్చితే నా ఛానల్కి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. స్వప్న స్వగృహ కిచెన్. చూడండి ఎంత కరకరలాడుతూ వచ్చినాయో. మీరు కూడా ఇలా చేసుకోండి.